హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో హ్యాండ్ కటింగ్ సింపుల్గా చూపించేస్తాను. ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ఇది వచ్చేసి మనం కట్ చేస్తున్న బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ నుంచి మనం తీసుకోవాల్సింది హ్యాండ్ హైట్, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. మూడు కొలతలుంటే చాలండి, హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి లైనింగ్ ఇలా ఉంది కదా, 4 ఫోల్డింగ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ కట్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ ఒక్కొక్కసారి, ఇంకో హ్యాండ్ ఇంకోసారి కట్ చేయము. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి. లైనింగ్ తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే నీట్ ఫినిషింగ్ అనేది కనిపించదు, మనకే కనిపించదు. సో ఇలాగా ఐరన్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఐరన్ బాక్స్ డీటెయిల్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి. మన ఇలాగా దీని మీద రౌండ్గా వీల్ టైప్లో ఉంటుంది అన్నమాట, చక్రం లాగా. దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటానికి ఉంటుంది. కాటన్ అయితే కాటను, మనకి రయాన్ అయితే రయాను, అలాగా దేని దానికి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా ఐరన్ చేయడం. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేస్తానండి. ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా స్కేల్ పట్టి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఖర్చుల కోసం 1/2 ఇంచు హైట్ పెంచాలని కూడా ఇక్కడే పెంచుకుంటే సరిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి, ఓకేనా. ఇలా స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసేయండి. అంతేనండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకుంటే ఆర్మ్ లూజ్ని బట్టే చంక డౌన్ ఉంటుంది. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి 8 ఇంచులు దాకా ఉంది. 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే పైన ఖర్చులతో కలిపి లైన్ వేసాం కదా, అక్కడ నుంచి 3.25 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. అన్ని ఖర్చులు దీంట్లోనే ఉంటాయి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ అవును 3.25కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆపోజిట్లో కూడా కరెక్ట్గా ఉందో చూసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకుంటే ఆర్మ్ లూజు మనం 8 ఇంచులు వచ్చింది కదా, 1 ఇంచ్ మైనస్ చేసి 7 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉంది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా తీసేసుకుని క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఇలా తీసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ ఇక్కడ మనకు అతుకులు పడతాయి కొంచెం. ఇలా స్ట్రేట్గా చూసుకోండి. స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇలా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా క్రాస్గా 8వ నెంబర్ కాబట్టి పాతకు 2 ఇంచులకు మార్కింగ్ వేయాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇక్కడ ఇలా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలాగ ఈ 1 ఇంచ్ని ఈ పాతకు 2 ఇంచులు టచ్ చేయాలి. మళ్ళీ స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్కి టచ్ అవ్వాలి. ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకుంటే 7 ఇంచులు వచ్చింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కర్వ్ తిరిగించే 1/2 ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకే 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నేను చూపించినట్టు నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. అంతే, చూసారు ఎంత బాగా వచ్చేసిందో. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నాకు అతుకు పడుతుందని చెప్పాను కదా, ఈ క్లాత్ని పక్కకి ఇలాగా చూపిస్తాను. ఇది కొంచెం లేయర్స్ కట్ చేసేయండి. ఈ సైడ్కి అతికేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ సైడ్కి కొంచెం నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు లోతు తీయాలి. 2 లేయర్స్ని మాత్రమే తీసుకోండి సపరేట్గా. లోతు అనేది కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ సరిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తారు? ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి. కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకుని మీరు హైట్కి మార్కింగ్ వేసుకుని ఎంత హైట్ కావాలో అంత హైట్కి మార్కింగ్ వేసుకుని కోరా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ మన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. హైట్ పెంచమంటే ఇక్కడే పెంచాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ చూడాలనుకుంటే వెనకాల డాట్ హైట్ ఉంటుంది చూసారా, దాన్ని పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. కింద ఖర్చులు వదిలేయాలి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయాలి. ఇలాగా అంతే. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఈ పైన కూడా ఒక లైన్ వేసుకుని చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి? ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ అని వస్తుంది. లేదు అనుకుంటే మాత్రం మీకు హుక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్లో సైడ్ ఫోల్డింగ్ పడుతుంది కదా, సైడ్ జాయింట్ కుట్టు కాదు, సైడ్ ఫోల్డింగ్ నుంచి హుక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది చూస్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు చెస్ట్ లూజ్కి
రావాలంటే మన నడుము లూజ్కి 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా కలపాలని. అది అందరికీ సెట్ అవ్వదు, కొంతమందికి సెట్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.